ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. మహామందిరభూగర్భే మహాలింగస్య గహ్వరే నిర్వికల్ప సమాధిస్థం వీరధర్మజమాశ్రయే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. సమస్త భక్తులందరికీ కూడా ముందుగా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి చాలా మందికి కూడా ఒక చిన్న సంశయం ఉన్నది. మరి ఈ యొక్క రక్షాబంధనము రాఖీ పున్నమ మరి 27వ తారీఖు గురువారం చేసుకోవాలా లేదనుకుంటే 28వ తారీఖు రోజు చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న సందేహం ఉన్నది. ఇది మనం చూసుకున్నట్టయితే మనకు జ్యోతిష్య గ్రంథాల ప్రకారంగా చూసుకుంటే ఏ రోజు అయితే మనకి సూర్యోదయానికి తిథి ఉంటుందో ఆ తిథిని మనము పరిగణలోకి తీసుకుంటాము. అయితే 28వ తారీఖు శుక్రవారం రోజు పౌర్ణమి తిథి మనకు సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా 28వ తారీఖు రోజే రక్షాబంధన చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా మరి ఈ యొక్క రక్షను కట్టేటప్పుడు ఏ యొక్క శ్లోకం చెప్తూ కట్టుకోవాలి, ఏ శ్లోకం చెప్తూ కట్టుకుంటే బాగుంటుంది అని చూసుకున్నట్టయితే ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః ఏనత్వామభి బద్నామి రక్షే మాచల మాచల అనే శ్లోకాన్ని చెప్తూ మీ యొక్క అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మీ యొక్క బంధము ఎల్లవేళలా సంతోషంగా ఉంటుంది. మీకు కానీ అదేవిధంగా మీ యొక్క సోదరుడికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క భగవంతుడు చల్లగా చూడాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మొన్న శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదో వారు ఈ శుక్రవారం 28వ తారీఖు రోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చును. లోకా సమస్త సుఖిలో భవంతు, సన్మంగళాని సంతు.